చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి దైవభక్తి కంటే ఇతర అంశాలు పదే పదే వివాదాలు ముసరడం అనేది ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా శ్రీవారి హుండీకే ఎసరు పెట్టినటువంటి వైనం బయటకు వచ్చింది. అసలు దొంగలు ఎవరు, పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నటువంటి రాజకీయ నాయకుల్లో ఎవరిని నమ్మాలి? ఇది ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. సార్, ఏంటి పరకామణి లెక్కల్లో కూడా అవకతవకలు, చేతివాటాలు, ఈ రకరకాల అంశాలు వీడియోలతో సహా వైరల్ అవుతున్నాయి. రాజకీయ విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్కి సంబంధించి? సార్ కేశవ్ గారు, చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఏదైతే చెంతన పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక 30 సంవత్సరాలుగా పరకామణి ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేసి ఇదేమో శమంతకమణిలాగా డైమండ్ అయ్యింటని అడుగుతున్నాడు. సో అట్లా వాళ్ళకి పరకామణి అంటే శ్రీవారి హుండీలో ఏదేస్తే ధనం కావచ్చు, గోల్డ్ కావచ్చు, డైమండ్ ఏది చేస్తే అవన్నీ లెక్కించేటువంటి, కౌంట్ చేసేటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థకి హెడ్ గా ఈ రవికుమార్ అనే వ్యక్తి అండి. గత 10-15 ఏళ్లుగా ఆయనే హెడ్ గా ఉన్నారండి. ఆయనే కౌంటింగ్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు జనరల్ గా టీడీలో కూడా ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఒకే వ్యక్తి అన్ని సంవత్సరాలు చేయకూడదు. అంటే ఆయన అక్కడ మేనేజ్ చేసి అదే డిపార్ట్మెంట్ లో అక్కడే కౌంటింగ్ లోనే లెక్కింపులోనే ఉండిపోయారు. ఆయన ఏప్రిల్ 29, 2023 ఏదైతే కౌంటింగ్ చేస్తున్న సందర్భంలోనే అమెరికన్ డాలర్స్ ని కాళ్ల మధ్య పెట్టేసుకొని తీసుకెళ్లిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళు అనుమానం వచ్చి చెక్ చేస్తే ఆయన దగ్గర $900 రికవర్ చేశారు. అంటే అప్పట్లో అది దాని వాల్యూ 72,000. యాక్చువల్ గా అండి ఇది ఎఫ్ఐఆర్ సార్. ఆ రోజు సతీష్ కుమార్ గారు టిటిడి డిపార్ట్మెంట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, తిరుమల పిఎస్ లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నంబర్ 24/2023, 29/4/2023 నమోదు చేశారు. దీనిలో సతీష్ కుమార్ గారు అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఈయన్ని ఫిర్యాదు చేశారు. ఎవరి మీద? ఈ సివి రవికర్ మీద. ఏంటి అంశం? దానిలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది $900 ఆయన దగ్గర ఉన్నాయి, ఇది 72,000 అని ఆయన లిఖిత పూర్వకంగా 2 పేజీల యొక్క కంప్లైంట్ వివరాలు కూడా విజిలెన్స్ అధికారి ఇచ్చారు. అయితే ఆ రోజు బయటకు వచ్చింది కేశవ్ గారు, అది $900 కాదు, $10,000. దీన్ని తప్పుగా చేశారని ఒక ప్రచారం కూడా నడిచింది. అది పక్కన పెడితే ఇప్పుడు ఆయన విచారణలో అండి కేశవ్ గారు, రవికుమార్ జనరల్ గా ఏంటంటే ఒక దొంగతనం జరిగితే అండి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారా లేదా, అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారా లేదా? ఇటువంటి వ్యవహారం జరిగినప్పుడు అరెస్ట్ లేదని కేశవ్ గారు 41A నోటీస్ వచ్చేసి వదిలేశారు, అరెస్ట్ చేయలేదు. ఇది విచిత్రం. పైపెచ్చు అతను విచారణలో ఒప్పుకుంది ఏంటో తెలుసా? నేను గత 20 ఏళ్లగా ఇదే పని చేస్తున్నాను, తప్పు అయిపోయింది, ఇలా చేయటం చాలా తప్పు, చేసేసానని చెప్పాను. పైగా అతన్ని పరిశీలిస్తే మూత్రం వెళ్లే దారిలో కూడా ఆపరేషన్ చేయించుకొని ఒక సంచిలా క్రియేట్ చేసుకొని దానిలో కూడా వజ్రాలు పెట్టేసుకుని వెళ్ళినటువంటి నైజం కనబడింది. అంటే ఒక క్రిమినల్, ఒక చార్లెస్ శోభరాజ్ లాగా గత 20 ఏళ్లుగా ఒక దెబ్బలో ₹1,00,000, ఒక రోజులో ₹1,00,000 అధికారికంగా చెప్పింది, అనధికారికంగా 10 లక్షలు ఒక రోజులో తీసుకెళ్తే 20 ఏళ్ళు ఎంత తీసుకెళ్లారు? ఎన్ని కోట్లు అయి ఉంటది? అన్ని డబ్బు ఏం చేశారు ఆయన? రకరకాల నగరాల్లో, చెన్నైలో, తిరుపతిలో, తిరుపతిలో ఇంత ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తున్నాడు, ఒక అపార్ట్మెంట్ అండి 40-50 ఫ్లాట్లు ఉంటాయంట, మొత్తం అంతా ఆయన అట, మొత్తం అంతా రవికుమారి అట. అదే దానిలో లెక్కింపు చేసి సూపర్వైజర్ కి అంత ఆస్తి, చెన్నైలో ఆస్తి మొత్తం 20 ఏళ్లుగా మొత్తం కూడబెట్టేశారు. ఇది 100 కోట్ల పైచీలకు ఉంటది. స్వామివారి సొమ్మును దోచేసిన వ్యక్తిని 41A నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేస్తారా? అరెస్ట్ చేసి పూర్తి స్థాయి విచారణ చేస్తారా? ఈ మౌలికమైన ప్రశ్న. అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2, 29/4/2023 ఎఫ్ఐఆర్ నమోదైతే కేశవ్ గారు, మే 19, 2023 అతను ఒక లేఖ రాస్తాడు. ఏంటి? నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి 14 కోట్లు ఎంతో నేను స్వామివారికి తిరిగి ఇచ్చేస్తున్నాను, నేను స్వామివారి మీద అత్యంతమైన నాకు గౌరవం ఉంది, చేసిన తప్పు అని చెప్పి నన్ను క్షమించని అంటాడు. దాన్ని తీసుకొని మే 30వ తారీఖు 2023 ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు.
ఆ తర్వాత టిటిడి బోర్డులో ఆయన క్షమాపేక్ష ఇస్తూ తీర్మానం చేసి ఈ కేసుని లోక్ అదాలత్లోకి తీసుకెళ్లి సెప్టెంబర్ 9, 2023 సెటిల్ చేసుకుంటారు. ఎవరో ఏ ఫిర్యాదుదారుడు అయితే సతీష్ కుమార్ గారు ఫిర్యాదు చేశారు, ఆ ఫిర్యాదుదారుడు వెళ్ళి నేను ఉపసంహరించుకున్నానండి, నాకు కట్టేశారు డబ్బులు అంటే ఉపసంహరణ చేసుకుంటారు. ఎటువంటి అరెస్టులు లేవు, ఏమీ లేవు. ఏది 4 మాసాల్లో 4 మాసాలలో ఆయన 20 ఏళ్లుగా చేస్తున్నటువంటి భాగవతాన్ని ఏదైతే దొంగతనాన్ని కవరప్ చేస్తూ ఒక్క అరెస్ట్ కూడా లేకుండా 4 మాసాల్లో పంపించేశారంటే ఇది ఎంత దారుణం అండి. ఇది మనం ఈ రోజు కానీ ఒకటి అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో టీటీడీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏమి ఆరోపణలు చేస్తున్నారంటే 20 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా పట్టుకోలేని వ్యక్తిని మా హయాంలో మేము పట్టుకున్నాము, ఇప్పుడు చెప్తున్నదంతా కూడా రాజకీయంగా చేస్తున్నటువంటి విమర్శలు మాత్రమే అని ఆయన కౌంటర్ చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు ఓకే సూపరు, మీరు 20 ఏళ్లుగా చేస్తున్నటువంటి దొంగతనాన్ని ఎవరు పట్టుకోలేపారు, మీరు పెట్టుకున్నారు, మీరు సూపర్ పోలీసు, సూపర్ డబుల్ సూపర్. మరి విచారణ ఎవరు చేయాలి? విచారణ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ పోలీసుకి అప్పచెప్పి డబ్బులు రికవరీ చేసి ఆస్తులన్నీ జప్తు చేయించి చట్ట ప్రకారం శిక్ష అనుభవించేలా చెయ్యాలా వద్దా? ఒక దొంగ నా ఇంట్లో దొంగతనం చేసో మీ ఇంట్లో దొంగతనం చేసో 10 లక్షలు దోపిడీ చేసి మళ్ళీ తప్పు అయిపోయిందని డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే అది మాఫీ అయిపోతా కేశవ్ గారు? శిక్ష అయిపడదా? అసలు మాఫీ చేయడానికి మనం ఎవరు? ఇప్పుడు భూమన కరుణాకర్ చెప్పాల్సింది ఏంటంటే మీరు ఆ సొత్తుకి యజమాని కాదు, మీరు కేవలం ట్రస్టీ మాత్రమే. ఆ యజమాని ఎవరు? గోవిందుడు స్వామివారు. స్వామివారి యొక్క డబ్బులు దొంగతనం చేశారని చెప్పి ఆ స్వామివారి దగ్గర ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుదారు కాంప్రమైజ్ కి ఎందుకు వెళ్ళాడు? ఎవరు చెప్తే వెళ్ళారు? అతను ఇంటర్నల్ విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా చెప్పింది ఏంటో తెలిసి సతీష్ కుమార్ గారు, నాకు పోలీసుల నుంచి ఒత్తిడి వచ్చింది కాంప్రమైజ్ చేయమని, అందుకే నేను చేయవలసి వచ్చిందని చెప్పేసి రాశారు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు భూమన కరుణాకర్ రెడ్డి గారు? ఏ పోలీసులు ఒత్తిడి చేశారు? 4 నెలల్లోనే సెటిల్ చేయాల్సిన ఒత్తిడి ఎందుకు వచ్చింది? పోలీసులకు ఏంటి అవసరం? ఈ రోజు ఈ అంశం బయటకు ఎందుకు వచ్చిందంటే ఇదే అంశం మీద ఎం శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టుకి వెళ్ళారు, ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. అది మొన్న విచారణకు వచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇదిగోండి, జడ్జిమెంట్ కాపీ హైకోర్టులో జస్టిస్ రామకృష్ణ గణమనేని రామకృష్ణ గారు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు. దీని ఉత్తర్వులు ఏమన్నారు తెలుసా? జస్టిస్ వారు హైకోర్టు వారు ఏమన్నారు తెలుసా? లోక్ అదాలత్ ఏ రకంగా చేస్తుంది? దిస్ కోర్ట్ పారాగ్రాఫ్ నెంబర్ 6 లో రాశారు, దిస్ కోర్ట్ డీమ్స్ ఇట్ అప్రోప్రియేట్ టు ఫస్ట్లీ సస్పెండ్ ది ఆర్డర్ ఆఫ్ ది లోక్ అదాలత్ at Tirupati dated 9/9/2023 in లోక్ అదాలత్ కేసు నెంబర్ 582/2023. లోక్ అదాలత్ లో ఇచ్చిన తీర్పు వెంటనే సస్పెండ్ చేయండి అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. ఓకే, మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు చేయించింది కరెక్ట్ అయితే హైకోర్టు తప్పు ఎందుకు పడుతుంది సార్? హైకోర్టు తప్పు ఎందుకు పడుతుంది? లోక్ అదాలత్ లో చేసుకోవడం కరెక్ట్ అనాలి కదా హైకోర్టు. హైకోర్టు తప్పు పడుతుందంటే జరిగింది తప్పనే కదా, లోక్ అదాలత్ జరిగింది తప్పనే కదా. ఆస్తులు రికవరీ చేసే అంటారు కదా, 100 కోట్ల ఆస్తులు రికవరీ చేసామంటారు. 100 కోట్ల ఆస్తులు రికవరీ చేసాము, నిజమేనా? అది దానికి వస్తారు సార్. ఒక 2 నిమిషాలు ఈ జడ్జిమెంట్ చదివేసి కరెక్ట్ నెంబర్ 7 రాశారంటే దిస్ కోర్ట్ డీమ్డ్ ఇట్ అప్రోప్రియేట్ టు సుమో టు ఇంపీల్ సిబిసిఐడి as రెస్పాండెంట్. ఈ కోర్టు ఈ కేసులో సిబిసిఐడిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము, కోర్టు నిర్ణయం తీసుకుందని చెప్పి అన్నారు. సిబిసిఐడికి ఏం ఆదేశించారు తెలుసా? సిబిసిఐడి is directed to forthwith seize the entire records relating to the FIR number 223 police station and also in Lok Adalat. The said officer, the CID is also directed to seize the entire record from the TTD related to board resolution and submit before us for the next hearing on 13/10/2025. వచ్చే నెల 13వ తారీఖు హీరింగ్ పోస్ట్ పోన్ చేస్తున్నాం. మొత్తం టీటీడీ రెజల్యూషన్ రికార్డులు, లోక్ అదాలత్ రికార్డులు, పోలీసు రికార్డు మొత్తం మా ముందు ఉంచండి చెప్పంటున్నారు. మరి ఇంత హైకోర్టు చెప్పిందంటే ఆ హైకోర్టుకి అనుమానం వచ్చింది కదా ఏం జరిగిందని. జరిగింది ఏంటంటే కేశవ్ గారు వ్యక్తులు కూడా నాకు చెప్తుంది ఏంటంటే ఆ రవికుమార్ గారు అన్న వ్యక్తి ఒక 14 కోట్లు విలువైనటువంటి ఆస్తి స్వామివారికి రాశాడు. అయితే ఈ యొక్క సెటిల్మెంట్ ఈ 4 మాసాల్లో జరిగిన సెటిల్మెంట్ వెనకాల అతనికి వారికి ఆస్తులే కాదు కదా, నగదు, వజ్రాలు, బిస్కెట్లు, బంగారం బిస్కెట్లు ఇన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ నగదుతో పాటు ఇవన్నీ వెనకాల చేతులు మారాయి. పోలీసులు కావచ్చు, టీటీడీ అధికారులు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరి మధ్య డబ్బులు చేతులు మారిపోయి
మారిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత ఇది అలోక్ అదాలత్ లో కేసు మాఫీ అయిపో కేశవ్ గారు 2024లో కూడా ఈ రవికుమార్ అనే వ్యక్తి తనకున్న ఆస్తులు అమ్మినటువంటి రికార్డులు కూడా బయటకు వచ్చాయి. అంటే ఆల్రెడీ ఎంత ఇచ్చినా ఆయన దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఇంకా ఉన్న ఆస్తులేమో వీళ్ళు పోలీసులు వీళ్ళందరూ పంచుకున్నారు. అంటే వెనకాల అంతా దొంగ ఊళ్ళు పనిచేసుకొని ఏదో 20 ఏళ్ళగా భూమర్ కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, 20 ఏళ్ళగా జరుగుతుంది. 20 ఏళ్ళగా కొన్ని 100 కోట్ల పైగా కూడేస్తే దానిలో 14 కోట్లు మాత్రమే టీటీడీకి ఇచ్చి మిగతాది 60-70 కోట్లు వీళ్ళు మింగేసి మిగతా సొమ్మంతా రవికుమార్ దగ్గరే ఉంది, ఇప్పటికి కూడా ఉంది. ఈ డబ్బంతా ఎవరిది? హైందవ భక్తులది. హైందవ భక్తులకి రూపాయి వేసింది ఈయన మింగేస్తే ఈయన దగ్గర మిగతా వాళ్ళు మింగేసి దొంగ ఊళ్ళు పంచుకున్నట్టు 4 మాసాల్లో కేసులు మాఫీ చేసి రాజీ చేశారు. రాజీ చేసే అధికారం ఎవరికి టీటీడీకి ఉందా? ఉంటే చూపించండి. మీ యొక్క నిబంధనలో టీటీడీ యొక్క చట్టంలో ఇలా దొంగతనాలు అయితే రాజీ చేసే అధికారం మాకుందంటే చూపించండి. ఎవరిచ్చారు మీకు అధికారం రాజీ చేసే అధికారం? ఆ రోజే తప్పట్టారు కేశవ్ గారు, ఆ రోజే తప్పట్టారు. జరుగుతుంది తప్పని వారు వెళ్ళలేదు. పైపెచ్చండి మీలాంటి పాత్రికేయులు దీన్ని నిలదీస్తే మన తిరుపతిలో ఉంటారు రాజుగారు అని చెప్పేసి ప్రైమ్ లైన్ యాంకర్ గా వస్తుంటారు డిబేట్స్ కి. ఆయన మీద కూడా దొంగ కేసులు పెట్టారంటే పొద్దున్న చెప్పారు నాకు. ఆయన మీద కూడా జూలై 2వ తారీఖు 2023 దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఆయనతో ప్రమాణం చేయించిన ఏంటి ఇటువంటి డిబేట్లు మళ్ళీ పెట్టడం ఈ అంశాన్ని మళ్ళీ వెలుగులో తీసుకుని ఇంకా ప్రభుత్వం కొమ్మక్కయ్యి చేయించిందంటారా రవికుమార్ దగ్గర నుంచి ఈ ఆస్తులు కానీ పంపకాలు కానీ ఆయన దగ్గర నుంచి రాబట్టుకున్నాయి, ఆ తర్వాత సెటిల్మెంట్ చేశారంటారా? అదే ఉన్నాయి సార్ ఆరోపణలు ఏంటంటే తిరుపతి ప్రతి అంశం నెయ్యి సప్లై దగ్గర నుంచి ప్రతి అంశం వివాదాస్పద అంశంగా మారుతుంది. తిరుపతి శ్రీనివాసుడి దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులు కూడా అయోమయంలో పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఏం చర్యలు ఉండొచ్చు మీ కూటమి ప్రభుత్వంలో? చాలా దురదృష్టకరం అండి. శ్రీవారిని ప్రతిరోజు పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నారు భూమర్ కరుణాకర్ రెడ్డి గారు. నిన్నగాక మనం చూసాం. ఇది శనీశ్వరుడి విగ్రహం 15 సంవత్సరాలుగా అక్కడ ఉంటే అది విష్ణుమూర్తి విగ్రహం, టీటీడీ వాళ్ళ విగ్రహమే, వాళ్ళు పట్టించుకోవట్లేదు. దేశవ్యాప్తంగా వాళ్ళ సాధువులు కదలండి అన్నారు. తీరా చూస్తే ఏంటి సార్ అది విష్ణుమూర్తి విగ్రహం కాదు, శనీశ్వరుడి సగం ఆగిపోయిన శనీశ్వరి విగ్రహం. అది టీటీడీది కాదు. ఎప్పుడో ఒక ఆయన ఆర్డర్ పెట్టాడు, అది వదిలేసి వెళ్ళిపోయి 15 ఏళ్ళకి అక్కడే ఉంది. దానికి టీటీడీకి సంబంధం లేదు. సంబంధం ఉండేటట్టు ఈ రకం చేస్తున్నారు చూడండి. అలాగే మన చంద్రగ్రహణం రోజు పాత్రికేయులు సరదాగా ఫోటో దిగుతుంటారు. ఆనవాయితీ ఏదో తాళం వేస్తున్నట్టు బైక్ తాళం పెట్టి సరదాగా దిగుతుంటారు. ఆ ఫోటో భూమర్ కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి TV5 రిపోర్టర్ కి చైర్మన్ అయినటువంటి నాయుడు గారు మొత్తం తాళా చెప్పేశారు. ఇది ఎక్కడ దారుణం అని చెప్పాడు. తీరా చూస్తే సాక్షి రిపోర్టర్ అందరి రిపోర్ట్లు సరదాగా ఫోటో దిగిన వాళ్ళే. అంటే ఒక పని కట్టుకొని అబద్ధ అసత్య భూమర్ కరుణాకర్ రెడ్డి వేరే పని లేదు. గోశాల నుంచి గోవిదుల వరకు ఆరోపణలు చేయడం. తీరా చూస్తే ఇతనే దొంగ అన్నట్టు ఈయన చేసిన దొంగ పనులు ఎక్కడ బయటపడతాయని చెప్పి ముందస్తుగానే ఇటువంటి చేస్తున్నట్టున్నారు. చాలా దురదృష్టకరం. హైందవ ధర్మం మీద ఏమాత్రం విశ్వాసం లేని భూమర్ కరుణాకర్ రెడ్డి లాంటి వాడు చైర్మన్ గా ఉండటం, ఈ యొక్క సెటిల్మెంట్ జరిగినప్పుడు సెటిల్మెంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా చైర్మన్ గా భూమర్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. దొంగతనం జరిగినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత సెటిల్మెంట్ జరిగినప్పుడు భూమర్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. మొత్తం హైకోర్టు దాని మీద పూర్తి స్థాయిగా రేపు అక్టోబర్ 13వ తారీఖు విచారణకు వస్తుందండి. ఏ రకమైన తీర్పు ఇస్తో చూద్దాం. హైకోర్టు పూర్తి స్థాయి విచారణ జరగాలండి. మొత్తం పరకపని అవకతవకలపైన ఎలాంటి చర్యలు ఉంటాయి? ఇప్పుడు సూటి ప్రశ్న హైందవ భక్తులు అడుగుతున్నారండి. స్వామివారు డబ్బుల్ని 20 సంవత్సరాలుగా మా డబ్బులే కాదు వజ్ర వైడూర్యాన్ని మాయం చేస్తున్న వ్యక్తిని అలా ఆపరేషన్ శస్త్రచికిత్స చేయించుకొని కూడా చేస్తున్న వ్యక్తికి శిక్ష వద్దా అండి? చట్టపరమైన శిక్ష వద్దా? ఈ రోజు ఆ చక్కగా బయట తిరుగుతున్నానండి. ఇలా అయితే ఏముందండి, మీరు నేను కూడా క్షమించాలి, అటువంటి చేయకూడదు. మరి అలా చేస్తే ఎలా చెప్పండి? ఏంటి రేపటి రోజు కూడా వేరే వాళ్ళు ఆ పని చేస్తే ఏంటంటున్నాను నేను? ఇలాంటి సెటిల్మెంట్ చేస్తారా హైందవ భక్తులు? అధికారం మీ దగ్గర చర్యలు ఏం తీసుకుంటారు? అధికారం మీ చేతుల్లో ఉంది. చర్యలు ఏముంటాయి? ప్రక్షాళన అంటున్నారు కానీ అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు. మొన్న శ్యామలరావు గారు వెళ్ళిపోయారు, అనిల్ సింఘాల్ గారు వచ్చారు. అసలు టీటీడీ చైర్మన్ గా ఒక మీడియా సంస్థకు చెందినటువంటి అధినేతను పెట్టడమే ఇన్ని రకాల వివాదాలకి, ఇన్ని రకాల ఆరోపణలకి కారణమవుతుందా అనేటువంటి సందేహం సామాన్యులకు కూడా వస్తుంది. సార్, పరకామణి విషయంలో హైకోర్టు రేపు 13వ తారీఖు విచారిస్తున్నారండి. హైకోర్టు సిఐడిని సిబిసిఐడిని మొత్తం రికార్డ్స్ అని తీసుకు తమ ముందు పెట్టమన్నారు. వారు ఏ రకంగా విచారణగా ఆలోచిస్తారో చూద్దాం. ఆ రకంగా ప్రభుత్వం వారికి పూర్తిగా సహకరిస్తే
హైకోర్టు యొక్క ఆదేశాల అనుసారం వ్యవహరిస్తామండి. ఇంకోటి, చైర్మన్ గా ఉన్న వ్యక్తులు రకరకాల నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులు అంటారు. వాళ్ళు వృత్తిపరంగా వేరే వృత్తులు ఉండొచ్చు, వ్యాపార పరంగా వేరే వ్యాపారాలు ఉండొచ్చు. వాళ్ళందరూ స్వామివారి భక్తులు. స్వామివారి భక్తులు అన్నదే ప్రధానమైన అర్హత. ఆ అర్హత ఉంటే ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ ఆ భక్తులు కానీ నాస్తికులకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ భక్తుడైనటువంటి నాయుడు గారికి ఇవ్వటంలో తప్పే నాకు అర్థం కాదు. ఆయన ఒక్క రూపాయి ఆయనకు చెప్తున్నారు, నీళ్ళకు మంచినీళ్ళు తాగి నీళ్లు కూడా నీళ్ళ నుంచి తెచ్చుకుని ఎక్కడేం వాడలేదని. అంత నిబద్ధతగా ఉంటున్న వ్యక్తి, ఒక భక్తుడిగా ఉంటున్న వ్యక్తికి ఉంటే తప్పే లేదు. భూమన కరుణాకర్ రెడ్డి గారికి నచ్చట్లేదు. ఏ అబద్ధాలే కదంటే, మన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైంది, ఆయన నోటీస్ ఇచ్చారు. అబద్ధాలు ప్రచారం చేస్తారండి వాళ్ళు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా పెట్టుకుని అదే పనిగా. ఈ సమంజసం కాదు. తప్పనిసరిగా పరకామణి విషయంలో మాత్రం ఇదో పెద్ద స్కాము. ఇది హైకోర్టు ఆదేశాలతో పూర్తిగా మొత్తం విషయాలని బయటకు రావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. శ్రీనివాసుడి పరకామణి విషయంలో జరిగినటువంటి అవకతవకల పైన కోర్టు తీర్పును బట్టి ముందడుగు ఉంటుందంటారు. అలానే గతంలో జరిగినటువంటి అనేక తప్పిదాలపైన కూడా ప్రభుత్వం టీటీడీ ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా అవకతవకలు చేసినటువంటి వాళ్ళు, దానికి పాల్పడినటువంటి వ్యక్తులు శిక్ష పడే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని రవికిరణ్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.